హలో అండి, అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఈరోజైతే రొట్టెల పండగకైతే నేను వెళ్ళలేదండి. ప్రతిసారి అయితే రొట్టెల పండగకి నెల్లూరుకి అయితే వెళ్తాము, లేదు చిలకూరు దగ్గర కూడా మాకు రొట్టెల పండగ అయితే చేస్తారు. ఈసారి అయితే నాకు అవకాశం లేక నేను వెళ్ళలేదు. మాకు మామూలుగా కోవూరులో మా అక్క వాళ్ళ అల్లుడు ఉన్నాడు, వాళ్ళు వెళ్ళారనేసి ఇప్పుడైతే ఆ అబ్బాయి వచ్చాడు, నాకైతే ప్రసాదంగా తెచ్చిచ్చేసాడండి. ఇది సౌభాగ్యం రొట్టి, ఇది ఆరోగ్యం రొట్టి. మామూలుగా అక్కడ నాయన దగ్గర ప్రసాదం అంటండి. ఇది నాకైతే ఈరోజు ఈ ప్రసాదం అయితే తెచ్చిచ్చేసిపోయారు. చాలా మంచిదండి. ప్రతిసారి రొట్టెల పండగకి నేను కూడా వెళ్తానండి. ఇక్కడ అందరం వెళ్తాము, అత్తమ్మ వాళ్ళు పక్కన అక్క వాళ్ళం అందరం కూడా వెళ్ళేవాళ్ళము. ఈసారి అయితే వెళ్ళలేదు. అందుకనేసి ఆ అబ్బాయి అయితే కోవూరు, మా అక్క వాళ్ళ అల్లుడు కోవూరు, అయితే అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళారంట. ఇప్పుడైతే ఆ అబ్బాయి గూడూరుకి వచ్చాడు, వచ్చి ఇప్పుడైతే ఈ ప్రసాదం అయితే మాకు ఇచ్చి పంపించాడు. ఆరోగ్యం రొట్టి, సౌభాగ్యం రొట్టి అయితే దొరికాయంట. ఆ 2 రొట్టెలు అయితే తెచ్చిచ్చాడు. ఇది మామూలుగా నాయన దగ్గర అయితే ప్రసాదం అంట, ఇప్పుడే తెచ్చిచ్చారు ఫ్రెండ్స్. కానీ నేను పోలేకపోయాను కదా, ఎంతో అదృష్టం అని అనుకుని భావించుకుంటున్నాను నేను. అయితే ఆరోగ్య రొట్టి, సౌభాగ్య రొట్టి అంటే చాలా విధానము. ఆ రొట్టెలు దొరకాలన్నా కష్టము, కానీ ఆ అబ్బాయి మాకు తెచ్చిచ్చాడు. ప్రతిసారి వెళ్ళేవాళ్ళమండి మేము, ఈసారి అయితే వెళ్ళలేకపోయాము. అందుకని ఆయన ప్రసాదం అయితే మా ఇంటికి వచ్చింది. ఇంకా ప్రసాదం కూడా నోట్లో వేసుకుంటాం, తలావరంతో పంచుకుందాం అనుకునేసి ఆడ పెట్టున్నాను. మా అబ్బాయి వస్తే మస్తాన్ స్వామి ప్రసాదం అయితే నాకు దొరికిందనేసి చాలా సంతోషంగా ఉందండి. మరి అందరికీ ఉంటానండి. బాయ్ అండి. ఈ రొట్టెల పండగకి వెళ్ళలేదనుకున్నాను, కానీ నాకు ఆ నాయన ప్రసాదం అయితే నాకు వచ్చేసింది ఇంటి దగ్గరికి. మరి చాలా సంతోషంగా ఉంది. మరి ఉంటానండి.